తెలంగాణలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇటు జూబ్లీహిల్స్ బైపోల్కు వచ్చే వారం ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇవ్వనున్న తీర్పు కీలకంగా మారనుంది. ఇక జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. అటు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక జూబ్లీహిల్స్లో గెలుపు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థి విషయంలో 3 పేర్లు పరిశీలిస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి ఈ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. అయితే అభ్యర్థి విషయంలోనూ ఈ 3 సూచనల మేరకు పార్టీ హైకమాండ్కు నివేదిక ఇచ్చి అభ్యర్థిని ప్రకటించేలా రేవంత్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేశారు. ఇదే సమయంలో పలువురు అభ్యర్థులు తమ పేర్లు ఖరారు కోసం ఢిల్లీలో లాబింగ్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ప్రధానంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలైన కంజర్ల విజయలక్ష్మి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ కూడా మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఇక మరోవైపు టికెట్ తనకు గ్యారంటీ అని అంజన్ కుమార్ యాదవ్ ధీమాగా ఉన్నారు. మరోవైపు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాగా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలనే ఉద్దేశంతో ఈ సీటు ఆశించిన అజహరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి నుంచి రేస్ నుంచి తప్పించారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వైపు అభ్యర్థిగా ఖరారు చేసే అంశంపైన సానుకూలత కనిపిస్తున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఈ సీటు కోసం నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్యనే పోటీ ప్రధానంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కాగా అటు ఢిల్లీ నేతలు స్థానిక ఎన్నికలు జూబ్లీహిల్స్ బైపోల్లో ఖచ్చితంగా సానుకూల ఫలితాలు వచ్చేలా పనిచేయాలని నిర్దేశించారు. ఇక తాజాగా ఏఐసిసి నేతల చర్చల వేళ ఆశావాహుల జాబితా సిద్ధం చేయడంతో పాటు వారికి పార్టీతో ఉన్న అనుబంధం గురించి ఆరా తీసింది. మరోవైపు రోజుల్లో పార్టీ తమ అభ్యర్థి అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉండడంతో చివరి ప్రయత్నాలను అభ్యర్థులు ముమ్మరం చేశారు.